హాయ్ నమస్తే. వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతా ఉంది. చూసినాం గదా! ఏడాది కాలంలో ఆ పథకాన్ని ఎండబెట్టి సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి ఇంగా చంద్రబాబు సర్కారు తొలిసారిగా ఫస్ట్ టైమ్ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత తల్లికి వందనాన్ని అమలు చేసి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారో చూసినాం గదా! దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజు 10,000 కోట్లు సంక్షేమానికి అందించిన ఏకైక రాష్ట్రం అని చెప్పి ఇంక మన పత్రికలలో, కుల పత్రికలలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో విద్యను సంస్కరిస్తాం, వైద్యాన్ని సంస్కరిస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి సైకో పాలన వల్ల, అరాచక పాలన వల్ల జనం తిండి తినలే, కనీసం ముద్ద నోట్లో పెట్టుకోలే అని చెప్పి ఏ రకమైన ఎలివేషన్లు, డ్రామాలు, మెలో డ్రామాలు ఆడినవో తెలుసు కదా. జగన్ విద్యను పూర్తిగా సంకనాకిచ్చిండు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇంట్రడ్యూస్ చేసి పిల్లల్ని చదువుకోనియకుండా చేసిండు. ఇటు తెలుగు రాకుండా, మాతృభాష రాకుండా, అటు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఇంకా మొత్తం రెండింటిని సర్వనాశనం చేసిండు అని చెప్పి చెప్పారు కదా. ఒకసారి ఈ ఫోటో చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈయన కూడా ఆ కూటమిలో భాగస్వాములై జగన్మోహన్ రెడ్డి చేసిన విద్యా సంస్కరణల మీద ఎన్నెన్ని ఆరోపణలు చేసినా చూసినాం కదా. ఇప్పుడు ఇది ఎందుకు చూపేయాల్సి వస్తుందంటే, ఈయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ను పటాన్ చెరువులో ఒక స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడానికి నిన్న వెళ్ళిండనమాట ఫ్యామిలీతో పాటు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏం మనకు అమరావతిలో కూటమి సర్కార్ అందించే ఆ ప్రభుత్వ విద్య వద్దా? ఇప్పుడు అదేదో సామెత చెప్తారనమాట తెలంగాణలో, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. ఇప్పుడు మనం అమరావతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి గతంలో ఎన్నెన్నో డాంబికాలు పలికినాం కదా. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని, అంతర్జాతీయ రాజధాని అది పెద్ద ఎత్తున నిర్మిస్తా ఉన్న నేపథ్యంలో అక్కడ చదివియాలి కదా. మనం మంగళగిరిలో ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు నిర్మితం అవుతా ఉంది. ప్రతి వీకెండ్లో శనివారం, ఆదివారం ఇంకేదో కాలేజీ స్టూడెంట్స్కు సెలవులు వచ్చినట్టు, అధికారులకు, తర్వాత ఇతర వర్గాలకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు సెలవులు వచ్చినట్టు ఈ ట్రిప్ సిస్టమ్ ఏంది? వీకెండ్ వస్తే హైదరాబాద్ రావడం. మన ఆస్తులు హైదరాబాద్లో ఉండాలి, మన పిల్లల చదువులు హైదరాబాద్లోనే ఉండాలి, మన ఫ్యామిలీ హైదరాబాద్లో జల్సాలు చేయాలి, మనం మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఈ ఫోటోతో కొత్త చర్చకు దారి తీసిందనమాట. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోండి. మొన్న ఆర్ నారాయణమూర్తి ఒక ఫంక్షన్లో ఇదే అన్నాడనమాట. ఉన్నోళ్ళు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివితే మేము ఇప్పుడున్న పిల్లలు, పేద మధ్య తరగతి పిల్లలు అంతా తెలుగులో చదువుకొని అటు ఇటు కాకుండా పోతా ఉన్నారని చెప్పి అతిరథ మహారథుల మధ్య సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ముందు, మరికొంతమంది ముందు ఆయన చాలా బోల్డ్గా, ఓపెన్గా మాట్లాడితే చాలామంది ఫైర్ అయినారు ఆయన మీద. ఇట్లా ఉంటారనమాట. ఇంతకుముందు అదే చెప్పింది అనమాట, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. మనం చెప్పేది మేము మన ప్రభుత్వం ఇంకా సుస్థిర పాలన, సమగ్రాభివృద్ధి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం డాంబికాలు పలుకుతూ ఉంటాం. కానీ మన ఫ్యామిలీకి వచ్చేసరికి, మన పిల్లల భవిష్యత్తు గురించి వచ్చేసరికి ఇట్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి చదివించుకోవచ్చు, అందులో ఏమాత్రం తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ ఆయన కూటమిలో భాగస్వామి ఈరోజు ఉప ముఖ్యమంత్రి, 3 శాఖల మంత్రి, పంచాయతీరాజు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ మంత్రి, ఇన్ని శాఖలు ఆయన చేస్తున్నప్పుడు ఫస్ట్ తాను ఆదర్శంగా ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో సరే ఆయన అంటే ఎమ్మెల్యే జీతమే తీసుకోవట్లేదు, అది పెద్ద గొప్ప సంస్కరణ అనుకుందాం. అమ్మఒడి తల్లికి వందనం ఆయనకి ఇస్తామన్నా గవర్నమెంట్ వద్దని చెప్పొచ్చు. మరి వీళ్ళు ఏదైతే పునర్నిర్మిస్తా ఉన్నారో, సంస్కరిస్తామంటున్నారో ఆ విద్యా వ్యవస్థలో తన పిల్లల్ని భాగస్వాములు చేయొచ్చు కదా. అటు ఎందుకు చేయరు? అంటే అక్కడ మన కూటమి పాలనలో మొత్తం కార్పొరేట్లకు రాసి ఇచ్చేసినాం. పొంగూరు నారాయణకు కాలేజీలు, శ్రీ చైతన్యకు స్కూళ్ళు, తర్వాత మిగతా కామినేని శ్రీనివాసరావు లాంటి ఇతర వాళ్ళకు మెడికల్ కాలేజీలు, ఇట్లా అన్ని ఎవరికి వాళ్ళకు అప్పగించేసినాం కదా. సో అక్కడ ఏం లేదు, డొల్లా. అందుకే పిల్లలంతా గిరిజన పాఠశాలల నుంచి, హాస్టల్ నుంచి వెకేట్ చేసి మేము ఇక్కడ చదవలేము, ఈ ప్రభుత్వ పాఠశాలలు మాకు వద్దు అని చెప్పి చేస్తాం. ఈ రియాలిటీలు మాత్రం బయటి ప్రపంచానికి తెలియనివద్దు. ఇది మన పార్టీకి, జనసేన పార్టీకి స్కూల్స్ అన్నీ కలిపి ఒక్క శ్రీ చైతన్య పేరు మీద 25 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్నికలకు ముందు ఫండింగ్ ఇచ్చింది. మరి దాని తాలూకా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకే స్కూళ్ళను, కాలేజీలను, మెడికల్ కాలేజీని సర్వనాశనం చేస్తూ ఉంటే కూడా మనం మాట్లాడం. ఎక్కడో గుజరాత్లో విమాన ప్రమాదం జరిగినా,
తమిళనాడులో ఇంకేదైనా ఇష్యూ జరిగినా, కర్ణాటకలో ఇంకేదైనా ఇష్యూ జరిగినా స్పందిస్తాం కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగే కిరాతక పాలన గురించి కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ, చనిపోతున్న పసికందుల గురించి కానీ, వాళ్ళ మీద జరుగుతున్న రేపుల గురించి కానీ మనం మాట్లాడం. ఎందుకంటే మన సనాతన ధర్మం. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.